అక్షర చిట్ ఫండ్ అనే వాళ్ళు వీళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఇప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వట్లేదు అంటూ కూడా వీళ్ళు ధర్నా అయితే చేయడం జరుగుతుంది. ఒక్కసారి అసలు ఏం జరిగింది అనేది బాధితులను అడిగి తెలుసుకుందాం. చూసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా ఒక ఎంప్లాయీస్, వీళ్ళని దారుణంగా చీట్ చేయడం అయితే జరిగింది. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. ఏమైందంటే అసలు అక్షర కంపెనీ నక్కలగుట్ట పేరాల శ్రీనివాసరావు బ్రాంచ్ ఓపెన్ చేసిండు. బ్రాంచ్ ఓపెన్ చేసి ఒక్క బ్రాంచ్తో నడిపించకుండా ఒక మొత్తం మన తెలంగాణలో 60-70 బ్రాంచీలు ఓపెన్ చేసిండు. 60-70 బ్రాంచీలు ఓపెన్ చేసేసి అందరినీ నమ్మించి 10 లక్షలు 20 లక్షలు చిట్టి లేపించి ఆ చిట్టి తీయకుండా 18% డిపాజిట్ ఇస్తామని చెప్పి ఆశ పెట్టిండు. ఆశ పెడితే మేమేం చేసాం, సరే మనకు డిపాజిట్ మన దగ్గర ఉంటుంది కదా, నెలకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా అంటే ఆ ఇంట్రెస్ట్ పోయింది. 10 లక్షల చిట్టి వేసిన వాళ్ళు పోయింది, 5 లక్షల చిట్టి వేసిన వాళ్ళు పోయింది. దగ్గర వాళ్ళు కనీసానికి 2000 కోట్లు చేతులెత్తిండు. చేతులెత్తిన తర్వాత మేము 4 ఏళ్ల కాంచి తిరుగుతాం. మా పీరియడ్ అయిపోయింది. అంతా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, ఏజ్ రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, వచ్చిన పెన్షన్ కూరగాయలు కూలినాలు చేసుకుంటే వాళ్ళు ఉన్నారు, వచ్చిన పెన్షన్ వాళ్ళ దినాలకే పెట్టినాం. ఇప్పుడు మా ఇంటి కాడ ఏంటంటే గొడవ పిల్లగాళ్ళతోటి ముఖం తెలియనికి 10 లక్షల దొబ్బ పెట్టావు, మాకు ఒక 10,000 అంటే ఇస్తారని మా కొడుకుని మా మీద ఫైట్ చేస్తాను. దయచేసి ఎంత బాధ్యతలం మేము భారీ ఎత్తున ఏజ్ మాకు సీనియర్ సిటిజన్స్ 70-75 ఏళ్ళ వయసు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ మమ్మల్ని కరణించి వాళ్ళ భార్య శ్రీవిద్యను అరెస్ట్ చేసిండు. బెయిల్ దొరకకుండా రేపు ఉన్న టైం హైకోర్టులో ఆమె బెయిల్ కూడా దొరకద్దు. శ్రీనివాసరావు అరెస్ట్ చేసి మా అందరికి తగిన న్యాయం చేయని చెప్పి మేము వేడుకుంటాను. ఎట్లా పే చేస్తారు మరి? మీరు అంతా కనుక్కోలేదా? మరి అనుకున్నాం మేడం, కనుక్కున్నాం. కానీ ఏంటంటే మంత్లీ కదా మేము పేమెంట్ చేసేది. 10 లక్షల చిట్టి అంటే నెలకి 20,000 అవి పోగా మిగతా డబ్బులు కట్టినాం. మాకు ఆశ ఏంటంటే మీకు చెత్త ఎందుకు, మేము 18% ఇస్తామన్నాడు. 18% ఇస్తామంటే 18% లేదు, ఇంట్రెస్ట్ లేదు, అసలు లేదు. మొత్తానికే నామం ఎత్తిండు, చేతులు ఎత్తిండు. దగ్గర 2-3 వేల కోట్లు వేసుకున్నాడు. ఎక్కడ దొరకకుండా అండర్ గ్రౌండ్ ఉన్నాడు. ఎక్కడో అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును ఫోన్ టాపింగ్ లో పట్టుకొచ్చిండు. రావాలంటే ఎవరు శాతం అయితే ఏ గవర్నమెంట్ శాతం అయితే లేదు, అందరికీ తెలుసు, పోలీసులకు కూడా. కానీ పట్టుకత్తలేడు. ఆ పట్టుకత్తాలు వాళ్ళ ముడతాయి, వాళ్ళ ముడుపులు వాళ్ళ ముడతాయి. ఇప్పుడు ఆర్డర్ వచ్చినా కూడా వాళ్ళని పట్టుకచ్చు లేదు, వాళ్ళని అరెస్ట్ చేసుడు లేదు, వాళ్ళని తీసుకొచ్చు లేదు. ఇంతమంది ఉసురు కొట్టి కనీసానికి 20-30 మంది ఆత్మహత్య చేసుకున్నారు, ఉరేసుకున్నారు, ఎండిందాయి చచ్చిండ్రు. ఇంతమంది చచ్చినా కూడా మనకి కొంచెమైనా కనికిరం లేదు, న్యాయం లేదు. ఇంతమందిని మమ్మల్ని బజార్లో పెట్టి ఇన్ని కుటుంబాలు 5,000 కుటుంబాలు ఆగం చేసాడు. మేడం, మాకు కావాల్సిన న్యాయం కావాలి. పేరాల శ్రీనివాసరావు అనేటోడు ఇప్పుడు సరెండర్ అయ్యి చిట్ ఫండ్స్ ఉన్నాయి కదా, భవిత కానీ కపిల్ కానీ ఇంకా అదర్ చిట్ ఫండ్స్ ఉన్నాయి కదా. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఏమంటాడు, ఈ పేరాల శ్రీనివాసరావు వచ్చి ఒకసారి మా దగ్గర కలిసి సరెండర్ అయ్యేది ఉంటే మీ అందరి అమౌంట్ ఇప్పిస్తా అని అంటాడు. కాబట్టి దయచేసి మీరు చెప్పవలసింది గవర్నమెంట్కి ఏం చెప్పాలంటే, ఈ పేరాల శ్రీనివాసరావు అనేటోడు దొరకబట్టుకొని వచ్చి పోలీసు వాళ్ళు వాళ్ళకు వీళ్ళకి టైప్ ఉన్నది లేదని కాదు, వాళ్ళ భార్యను ఇప్పుడు టైప్ అరెస్ట్ చేసిండు, ఇప్పుడు జైల్లో ఉన్నది ఆమె. ఈ శ్రీనివాసరావు అనేటోడు చైర్మన్ కాబట్టి ఈయన ఒకవేళ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కానీ సుహాసిని అని మేడం ఉన్నది, ఆ మేడం అంటుంది కదా, వాళ్ళందరినీ ఏమంటానంటే డైరెక్టర్లు అందరూ వీళ్ళందరూ వచ్చి మాకు ఒక సంతకం పెడితే చాలు, మీ అమౌంట్ మీకు ఎవరెవరికి ఎంత పోవాలనో రేషియో ప్రకారం అందరికీ ఆయనతోనే ఇప్పిస్తారట. కాబట్టి పేరాల శ్రీనివాసరావు అంటే ఆయనను గవర్నమెంట్ కొద్దిగా దయచేసి సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ వాళ్ళందరూ కానీ ఈ యొక్క శ్రీనివాసరావును సరెండర్ చేసి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ వరంగల్కు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము హ్యాపీగా ఉంటాం. మేడం, దిస్ ఈజ్ మై హంబుల్. ఎన్ని సంవత్సరాలు అయితే చిట్ ఫండ్ పెట్టి మీరు అంత గుడ్డిగా ఎట్లా 2009లో ఓపెన్ అయింది. ఇది 2009లో ఓపెన్ అయ్యి 2009 కాంచి ఒక 8 సంవత్సరాలు బాగానే నడిచింది. ఈ మధ్యనే మొత్తం అన్ని బ్రాంచీలు ఒక్కటి కాదు, తెలంగాణలో 70 బ్రాంచీలు ఓపెన్ చేసిండు, 70 బ్రాంచీలు మూసేసి కూడా ఎవరికొక రూపాయి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి అండర్ గ్రౌండ్ తిరుగుతాడు. 100 కోట్లు ఉన్నాయి. మాకు ఇయ్యంగా కూడా ఇంకా 200-300 కోట్లు ఉంటాయి, మిగులుతాయి. బినామీ పేరు మీద ఆస్తులు పెట్టుకున్నాడు. ఎవరికి అండర్ గ్రౌండ్ ఉంటాడు, ఎవరికి దొరకకుండా తప్పించుగా తిరుగుతాడు. కాబట్టి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఉన్నాయి, మన దగ్గర బట్టి ఆడ హ్యాండ్ ఓవర్ అయ్యి ఆయన ఓకే అని సంతకం పెడితే అందరి పైసలు వస్తాయి. అంతే మేడం. పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చామంటూ చెప్తున్నారు. ఏమంటున్నారు పోలీస్ వాళ్ళు? ఏమంటున్నారు? ఎఫ్ఐఆర్ బుక్ అయింది మేడం, ఎఫ్ఐఆర్ బుక్ అయింది, వస్తారు, బుక్ అయింది కానీ వస్తాయి అంటారు. కానీ రిజిస్ట్రార్ దగ్గర కూడా పోయి ఇచ్చినాం కంప్లైంట్, కలెక్టర్ ఆఫీసులు ఇచ్చినాం, హైకోర్టులు ఇచ్చినాం, ఎక్కడ ఇచ్చినా కూడా శూన్యం, ఫలితం ఏం లేకుండా అయిపోయింది. ఇంతగానం పోరాడినప్పటికీ కూడా మీకు న్యాయం జరగకుండా మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? న్యాయం జరుగుతలేదని కాదు మేడం, పోరాడుతాను, బాగానే కష్టపడి 4 సంవత్సరాల కానీ పోరాడతాం కానీ న్యాయం జరుగుతలేదు, న్యాయం దొరకలేదు మాకు. ఏ గవర్నమెంట్ ఏం చేస్తారు? ఏవో 75 ఏళ్ళ ఉన్న వాళ్ళు, ఇలా 80 ఏళ్ళ వర్త్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి మీరు ఏం లేదు, గవర్నమెంట్కి కానీ ఒక ఫోర్సబుల్గా చెప్పి, ఈ పేరాల శ్రీనివాసరావు అంటాడు ఇక్కడనే ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు, వాడు
మై హోమ్ దానిలో ఉన్నాడు వాడిని దొరకబట్టి సరెండర్ చేసినాం అనుకో, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి ఇచ్చినామంటే మా అందరి అమౌంట్ వస్తాయి. దయచేసి మీరు ఈ పని చేస్తే మాకు సంతోషం. ఇప్పుడు ఎన్ని కోట్లు రావాలి అసలు? 2000 కోట్లు ఉన్నాడు ఆయన దగ్గర, ఉన్నాయి అంతకన్నా ఎక్కువ ఉన్నాయి ఆయన దగ్గర. 11 కాదు. పొలాలు ఉన్నాయి, ల్యాండ్స్ ఉన్నాయి, ఎకరాలు ఎక్కడ 50 ఎకరాలు తక్కువ లేదు. 50 ఎకరాలు ఒక కాడ కొన్నాడు, కరీంనగర్లో 50, ఖమ్మంలో 50, ఇక్కడ లోకల్ ఫారెస్ట్ ఆఫీస్ కాడ, ఆర్ఈస్ కాడ కూడా ఉన్నాయి. ఆస్తులు ఉన్నాయి, బొచ్చాడు ఆస్తులు ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎకరాలనే మేడం, అమ్ముతలేడు, ఎవరికి ఇస్తలేడు. పేరాల శ్రీనివాస్ అనే పర్సన్ వచ్చినా కానీ, దీనికి చైర్మన్ వచ్చినా కానీ మాకు న్యాయం జరుగుతుంది. దయచేసి ఆయన హైదరాబాద్లోనే ఉన్నాడు, ఆయన దొరకబట్టిస్తే మాకు న్యాయం అనేది జరుగుతుంది, మా డబ్బులు మాకు వస్తాయి అంటూ కూడా ఇక్కడ ఉన్న బాధితులు అయితే మనతో పాటు చెప్పడం జరుగుతుంది. కరీంనగర్ ప్రభుత్వ ఆమోదిత చిట్ ఫండ్స్ అని పేరు చెప్పారు. సామాన్య ప్రజల నుండి డబ్బులన్నీ జమ చేసి ఇస్తామని, వడ్డీతో సహా ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. చిట్ అది డేట్ అయిపోయాక కూడా చిట్టిది డేట్ అయిపోతాయి కదా బాండ్ది, అప్పటి నుండి వెళ్ళిన ఆఫీసులు అన్ని క్లోజ్ ఉంటున్నాయి, అన్ని క్లోజ్ ఉంటున్నాయి. ఎవరిని అడిగినా అక్కడికి వస్తేనే అవుతుంది మీకు న్యాయం అని అంటారు. పోలీసుల దగ్గరకు పోతే కోర్టు అంటారు, కోర్టు దగ్గరకు పోతే పోలీసులు అంటారు. మమ్మల్ని ఎటు కాకుండా చేస్తుండ్రు. 3-4 ఇయర్స్ నుండి తిరుగుతున్నాం మొత్తం మేము. 3 డేస్ కింద అతని భార్య అరెస్ట్ అయింది, శ్రీవిద్య అరెస్ట్ అయింది. ఆమెకు బెయిల్ రావద్దు, మా అందరి పైసలు ఇచ్చినాకనే ఆమెకు బెయిల్ రావాలి, అది కోరుకుంటున్నాం మేము అందరం. ఏంటి వైఫ్ అండ్ హస్బెండ్? వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళ కింద 4 డైరెక్టర్లు ఉన్నారు. అక్షర టౌన్షిప్ అని చెప్పి ఇక్కడ వాళ్ళ గ్రూప్. ఇతను పేరాల శ్రీనివాసరావు అని ఇతను చైర్మన్, మరియు వీళ్ళ వైఫ్ పేరాల శ్రీవిద్య అనే ఆమె డైరెక్టర్. వీళ్ళని నమ్మి వీళ్ళందరూ కూడా మొత్తం కూడా సామాన్య ప్రజలు మాత్రమే ఉన్నారు ఇక్కడ అని చెప్పొచ్చు. దాదాపుగా 5,000 మందిని వీళ్ళు మోసం చేసి, అక్షర చిట్ ఫండ్ అనే పేరుతో వీళ్ళు మోసం చేసి వీళ్ళ డబ్బులన్నీ దోచుకొని ఇక్కడి నుంచి పరారైనట్లు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే వాళ్ళకు న్యాయం జరగలేదు. ఈయన ఎవరైతే ఉన్నారో పేరాల శ్రీనివాస్ చైర్మన్ ఈ అక్షర చిట్ ఫండ్కి, ఆయననే ఒక్కరిని దొరకబట్టిస్తే వాళ్ళకి కూడా ఆస్తులు కూడా ఉన్నాయంటూ కూడా ఇక్కడున్న ప్రజలైతే మనతో పాటు చెప్పడం జరుగుతుంది. Justice, we want justice, we want justice, we want justice.